ఆరవ గుమ్మం ఏంటంటే దార గుమ్మము లేదా బొగ్గ గుమ్మము, ఓట గుమ్మము. అనగా ఈ గుమ్మం దగ్గర ఒక నీటి ఓట అక్కడ ఉన్నదంట. ఆ నీటి ఓటలో నుంచి ఉబుకుతున్న నీటిని యెరూషలేము ప్రాంతానికి సరఫరా చేస్తుండేవాళ్ళు అనమాట. ఆ ప్రాంతానికి కావాల్సిన నీటి అవస్థలన్నీ కూడా ఆ నీటి ఓట ద్వారా వారికి తీర్చబడుతుండేవి. అక్కడ ఒక నీటి ఓట ఉన్నది. అంటే నీటి ఓట అనగంటే అర్థం ఏంటి? మరి లోపల ఉన్న నీరు అంతా కూడా ఉబికి 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 వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దానికి ఏ మోటార్లు అవసరం లేదు, దానికి ఏ కరెంట్ వాడవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఒక ఓట అక్కడ పుట్టినప్పుడు ఆ ఓట అలాగా వస్తూనే ఉంటుంది, నీటిని ఇస్తూనే ఉంటుంది. లోపల ఉన్న నీటిని అంతటిని అది చక్కగా వారికి అందిస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా సహజమైన ఒక నీటి ఓట ఉందన్నమాట. ఆ నీరు ఉబుకుతూ లోపల నుంచి ఉబుకు బయకు వస్తున్నప్పుడు వాటిని వారు చక్కగా ఒక చోట చేర్చి కాలువల ద్వారా లోపలికి తీసుకెళ్తుండేవాళ్ళు. అందుకని దానికి ఓట గుమ్మము లేదా బొగ్గ గుమ్మము లేదా దార గుమ్మము అని పేరు వచ్చింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆత్మీయంగా ఒక నీటి ఓట ఎలాగైతే ఆ యెరూషలేము ప్రాంతం అంతటిని ఎలాగైతే తడుపుతుందో, ఒక నీటి ఓట ఆ యెరూషలేము ప్రాంతం అంతటిని ఎలా ఆదరిస్తుందో, బలపరుస్తుందో, మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ఓటను మన జీవితాల్లో ఉంచారు. ఆ ఓట ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఆ ఓట ఎవరంటే పరిశుద్ధాత్ముడు. నిజమే, పరిశుద్ధాత్ముడు అనే ఆ ఓట గనక మన జీవితాల్లో కూడా ఉంటే మన జీవితాలు ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉంటాయి. మన జీవితాల్లో కూడా ఎప్పుడు ధైర్యము, మన జీవితంలో కూడా ఎప్పుడు నిరీక్షణ, మన జీవితంలో ఎప్పుడు కూడా నీతి అనేది మన జీవితం అంతా కూడా అలుముకొని ఉంటుంది. నిజమే, మన జీవితాల్లో ఆ ఓట ఉండాలి. పరిశుద్ధాత్మ అనే ఓట మన జీవితంలో ఉండాలి. లేదంటే మన జీవితం ఎడారైపోతుంది. ఆ ఓట లేకపోతే మన జీవితం ఎడారైపోతుంది, ఎండిపోతుంది, మన జీవితము నష్టపోతుందండి. నిజమే, నీటి ఓట ఉండాలి. నీటి ఓట మనల్ని సేదతీస్తుంది కదా. హాగరు కూడా శారా తనివేసినప్పుడు ఇంట్లో నుంచి తన కుమారుని తీసుకుని అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం అరణ్యం ఎటు చూసినా చుక్క నీరు లేదు, నీడ లేదు, భయంకర ఎండ, ఎడారి, భయంకర ప్రాంతం. కొంత దూరం వెళ్ళిన తర్వాత వచ్చి తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోయినాయి. తన కుమారుని ఒక పక్కన పడేసి ఏడుస్తుంది. ఎందుకంటే నీళ్లు లేవు, ఈ అరణ్యంలో మా పరిస్థితి ఏంటని ఏడుస్తూ మరణ పరిస్థితులు వారు ఉన్నారు. ఒక పక్కన అక్కడ పడేసి అక్కడ ఆ కుమారుడు ఉండగా ఇష్మాయేలు, అతను కూడా ఆ బాలుడిగా ఉన్న అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. తల్లి కూడా బాధపడుతుంది. అప్పుడు దేవుడు ఆ బాలుడి మొర్ర విని దేవుడు ఆ అరణ్యంలో ఒక నీటి ఓటను వారికి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. ఒక నీటి ఓటను దేవుడు అక్కడ తెరిచారు. తెరిచి హాగరు ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో నీటి ఓట అని చెప్పినప్పుడు ఆమె కళ్ళు తెరిచినప్పుడు నీటి ఓట ఆమెకు ఎదురుగా కనిపించింది. వెళ్ళి ఆ నీటి ఓటలోంచి వస్తున్న నీరు తీసుకెళ్ళి తన కుమారునికి ఇచ్చింది. అక్కడి నుంచి వారు వేరే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. గమనించండి, ఒక నీటి ఓట, ఆ అరణ్యంలో ఒక నీటి ఓట ఎలాగైతే వారి ప్రాణాలను సేదతీర్చిందో, ఆదరించిందో, ఆ బాలుడు ప్రార్థించగా దేవుడు నీటి ఓటను ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ అనే నీటి ఓటను మన జీవితంలో దేవుడు తెరుస్తాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అడుగు ప్రతివానికి నిశ్చయముగా దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని వాక్యం ఉంటుంది. కాబట్టి నీవు పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము, పరిశుద్ధాత్మ యొక్క ఓట నీ జీవితంలో తెరవబడాలంటే నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు పరిశుద్ధాత్మ ఓట నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని తడుపుతాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. 13వ వచనం, ఆయన అనగా సత్యస్వరూపి ఆయన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. చూసారా, పరిశుద్ధాత్మ అనే ఓట నీలో తెరవబడితే నువ్వు సర్వసత్యములోకి వెళ్తావు. సర్వసత్యములోకి వెళ్తావు. అసత్యము నిన్ను తాకదు. అసత్యము, అపవాది నీ జీవితంలో ఎంత మాత్రం నిన్ను మోసగించలేడు. ఎందుకంటే నువ్వు సర్వసత్యములోకి వెళ్ళినప్పుడు, సమస్తము ఎరిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా మోసపోతావు? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తే నువ్వు నీతిగా, న్యాయంగా బ్రతుకుతావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎప్పుడు దేవుని యొక్క భయం కలిగి ఉంటావు, దేవుని మార్గంలో నడుచుకుంటావు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనము దేవునికి అనుకూలమైన జీవితం జీవించగలుగుతాం. అందుకనే సత్యస్వరూపియకు ఆత్మను, ఆదరణకర్తను యేసు ప్రభువారు వెళ్ళి ఆయన్ని భూమి మీద పంపించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వెళ్ళారు. కొద్ది రోజులకి యేసు ప్రభువారు అక్కడున్న పరిశుద్ధాత్ముడిని భూమి మీదకు పంపించారు. ఆయన అగ్నిలాగా ఆ 120 మంది అపోస్తుల మీదకి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం.
అగ్ని వలె అగ్ని నాలుకలుగా వారి మీదకి దిగి వచ్చారు. ఆయన ఆ పరిశుద్ధాత్ముడు వారిలోనికి ఎప్పుడైతే ప్రవేశించారో, ఎప్పుడైతే ఆ నీటి ఓట, పరిశుద్ధాత్మని ఓట వారిలో తెరవబడిందో, వారి యొక్క ఎడారి జీవితం అంతా మారిపోయింది. వారు ఇప్పుడు ధైర్యవంతులయ్యారు. వారు సత్యాన్ని గ్రహించారు. వారు ధైర్యంగా ప్రకటించగలుగుతున్నారు. ఏ స్థితిలోనైనా నీతి న్యాయంగా యథార్థంగా బ్రతకగలుగుతున్నారు. అనేక చోట్లకు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని యొద్దకు అనేకుల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నారు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడు కనుక. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న మనం కూడా మనకు మనంగా బ్రతకలేమని, మనకు మనంగా దేవుని మార్గంలో సరిగా నడవలేమని, అది నడవటం మనకు చేత కాదని దేవుడు ఆదరణకర్తను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త ఎందుకు వచ్చాడు? మనల్ని నడిపించడానికి వచ్చాడు. ఎందుకంటే మనకు మనంగా నడవలేం. ఎందుకంటే మానవ జీవితం బాల్యం నుండే బహు చెడ్డది. బాల్యం నుండే మనిషి యొక్క హృదయం బహు చెడ్డది, ఘోరమైంది. కాబట్టి మనకు మనంగా నడవాలి, దేవుని మార్గంలో నడిచి ముందుకు వెళ్ళాలి, దేవుని రాజ్యం చేరడం అనేది మనకు సాధ్యం కాదు కనుక యేసు ప్రభు వారు వెళ్ళి సత్యస్వరూపియగు ఆదరణకర్తను మన దగ్గరికి పంపించారు. పరిశుద్ధాత్ముడిని మన దగ్గరికి పంపించారు. పరిశుద్ధాత్ముడు అంటే ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. యేసు ప్రభు ఎలాగో ఒక వ్యక్తో, దైవత్వంలో ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన కూడా యేసు ప్రభులాగా శరీరంతో రాకుండా ఆయన ఆత్మగా దిగి వచ్చాడు ఈ భూమి మీదకి. 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పటికీ ఆయన భూమి మీదనే పనిచేస్తున్నాడు. ఆహ్వానించిన ప్రతి వారి జీవితాల్లో ఆయన ప్రవేశిస్తాడు, వారిని నడిపిస్తాడు. అందుకనే మనకు దేవుని యొక్క వాక్యం మనకి ఏం ఉపదేశం చేస్తుందంటే, మనం అడగమని, మనం అందరం కూడా పరిశుద్ధాత్మ గురించి అడగాలని మనకు తెలియజేస్తుంది. తన్ను అడుగు వారికి తండ్రి నిత్యముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటి? మనం అందరం అడగాలనే కదా. ఎవరిని అడగాలి? ప్రభువాన్ని యొక్క నేను కానీ నడవలేను నీ మార్గంలో, నాకు పరిశుద్ధాత్మని నా దగ్గరికి పంపించండి, ఆయనతో కలిసి నేను నడుస్తాను, ఆయన నన్ను నడిపిస్తాడు కనుక ఆయన నాకు దగ్గరికి పంపించండి అని అడగాలి. మనం పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం వేడుకోవాలి. ఆయన వచ్చి మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ తోడై మనల్ని చక్కగా చేయి పట్టి మంచి మార్గంలో నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం నడవలేం కనుక మనం అందరం కూడా ఏమడిగిన అడగపోయిన తండ్రిని ఏమడగాలో తెలుసా? నేను ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీతిగా న్యాయంగా మీ చిత్తంలో నడుచుకున్నటకు, నీ మార్గంలో నడుచుకొని నీ రాజ్యం చేరుకున్నట్లుగా నాకు తోడుగా పరిశుద్ధాత్ముని నా దగ్గరికి పంపండి, నాకు అనుగ్రహించండి అని తప్పక మనం అడగాలి. మనం భూములు అడుగుతాం, వెండి అడుగుతాం, బంగారం అడుగుతాం, ఆస్తి అడుగుతాం, పిల్లల్ని అడుగుతాం, అన్నీ అడుగుతాం. కానీ నిన్ను నడిపించే నాయకుడిని మాత్రం అడగట్లేదు. మనల్ని నడిపించే నాయకుడు పరిశుద్ధాత్ముడు. ఆయన అడగాలి, రమ్మని ఆయన ఆహ్వానించాలి. అప్పుడు ఆయన వస్తాడు, నడిపిస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో అటువంటి అనుభవం కనపట్లేదు. కనుక మనం అందరం అడుగుదాం. పరిశుద్ధాత్ముడు మనలోనూ ఉండి మనల్ని నడిపించే గొప్ప నాయకుడు కనుక పరిశుద్ధాత్మను అడుగుదాం. అదే ఈ ఓట మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఓట మనల్ని నడిపించే పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉన్నది కనుక మనందరం కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఈ ఓటను గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఈ నీటి ఓట అంటే ఆ భూమిలోంచి ఒక ఓటలోంచి నీళ్ళు ఎలా బయటకు వస్తున్నాయో మన కన్నులు కూడా కన్నీళ్ళు ఓటగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త, నశించిపోతున్న నా జనుల కొరకు నా కన్నులు కన్నీళ్ళ ఓటగును కాకంటాడు ఆయన. నిజమే. ఈరోజు మనం కూడా మన కన్ను కూడా ఎలా ఉండాలంటే ఒక ఓటలాగా మారిపోవాలి, కన్నీటి ఓటలాగా. దేనికోసం? నశించిపోతున్న ప్రజల కొరకు, నాశనం అయిపోతున్న ప్రజల కొరకు, చీకట్లో ఉన్న ప్రజల కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం కన్నీటి ఓట చేసుకోవాలి మన కన్నుల్ని. ఈరోజు మన కన్నులు అంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం, నీ పిల్లల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కోసం నీ కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయా? కండ్ల నుంచి ఒక నీరు చొక్క కాదండి, నీ కళ్ళు ఎలా అయిపోవాలి తెలుసా? ఒక ఓటలాగా. ఓట ఏమవుద్ది? ఓట ఆపితే ఆగుతుంది నీళ్ళు. ఓటలోంచి నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉన్నట్లుగా నశించిపోతున్న వారి కొరకు అంత వేదన, అంత భారము కలిగి దేవా వారిని రక్షించమని, వారి మీద పనిచేస్తున్న దురాత్మలు, వారి మీద పనిచేస్తున్న చీకటి తొలగిపోవాలని నీవు దేవునికి ఒక కన్నీటి ఓట లాంటి పరిస్థితుల్లో మొరపెట్టుకోవాలి. అలా మొరపెడితే దేవుడు తప్పక కార్యం చేస్తాడండి. అగస్టిన్ తల్లి అలా ప్రార్థన చేసింది కాబట్టే పాపమనే పరిస్థితుల నుంచి అతడు బయటపడ్డాడండి. కన్నీరు ఓటైపోవాలి మన కళ్ళు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? మోకరించి మనం నిద్రపోతున్నాం కదా. మోకరించి నిద్రపోతున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నామని మొక్కుబడిగా ఆచారంగా ప్రార్థన చేసి ఊరుకుంటున్నాం, సరిపెట్టుకుంటున్నాం. కానీ ఏదో ప్రార్థన అంటే ఏదో కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటారు అనుకుంటున్నాం. కానీ ఏదో ప్రార్థన అంటే మోకరించి ఏదో ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు ఎప్పుడు మోకరించినా నీ కళ్ళు ఎలా ఉండాలంటే కన్నీటి ఓటలాగా మారాలి. దేవునికి స్తోత్రం.
నీ కళ్ళు నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ఓటగా మారునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. తప్పకుండా మనం ఆ విధంగా ప్రార్థించాలండి. ఎందుకంటే నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు, ప్రభు రాకడేమో చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనం రక్షించబడ్డాం. మన చుట్టూ ఎంతమంది ఉన్నారు? ఎందుకు మీ బంధువుల్లోనే ఎంతమంది ఉన్నారు? నీ ఇంటిలోనే ఎంతమంది ఉన్నారు? నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? వారి కొరకు నువ్వు ప్రార్థించవా? నీ కన్ను కన్నీటి ఓటగా అయిపోవాలి. నీ కళ్ళు కన్నీటి ఓటగా చేసుకొని కళ్ళు వెంటనే నీ ఓటలాగా నీరు ప్రవహిస్తుండాలి. అంత వేదనతో భారంతో నీ కళ్ళు పనిచేయాలి. కానీ ఈరోజు మన కళ్ళు దేనికోసం పనిచేస్తున్నాయి? టీవీలు, సినిమాలు, సీరియలు, వ్యర్థమైన వాటి కొరకు పరుగులెడుతూ. మన కళ్ళు అంటే నీళ్ళు ఎందుకు వస్తాయి? సినిమాలు చూస్తూ ఉంటే వేదన ఎందుకు వస్తాయి? మన కన్నీళ్ళు ఓట ఎలాగవుద్ది? సీరియల్ కొరకు పరుగులెడుతుంటే, సినిమాల కొరకు పరుగులెడుతుంటే, వ్యర్థమైన వాటిని చూడడానికి పరుగులెడుతుంటే దేవుడు మన జీవితంలో తన ఆత్మకార్యం ఎలా జరిగిస్తాడు? మన హృదయంలో ఎలా భారం ఉంటుంది? మన కళ్ళు ఎలా కన్నీళ్ళు లోటు అవుతాయి? నీ హృదయంలో ఆ భారం ఉండాలి, ఆత్మల పట్ల తపన ఉండాలి. అంతేగాని లోకం కొరకు వ్యర్థమైన వాటి కోసం కాదండి. ఇక్కడ కూర్చుని మీ జీవితాల్లో కన్నీళ్ళు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో భారము లేదు. మన హృదయాల్లో భారం కనిపించట్లేదు. ఎందుకు కన్నీళ్ళు రావట్లేదంటే మన మనసు వేరే వాటి మీద ఉంది కాబట్టి మన కళ్ళు అంట కన్నీళ్ళు రావట్లేదు. ప్రభువా వారిని రక్షించు నాయనా అని వారి కొరకు నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా అంటే నీ కన్నీళ్ళు ఓటగా మారట్లేదంటే కారణం ఏంటంటే నీలో ఆ భారం కనిపించట్లేదు. ఎప్పుడైనా భారం కలిగి ఉండు. భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. క్రైస్తవుడిగా నీకు మట్టుకు నువ్వు ఉంటే కూర్చుంటానని కాదు దేవుడు నేను రక్షించింది ఎందుకంటే అనేకులను రక్షించడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి. కాబట్టి కన్నీళ్ళ ఓటగా చేసుకొని నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించే. ఇక నుంచైనా ప్రార్థించే, రోధించు, అంగలార్చు. నాశనం అనేది భయంకరం తరుముకుంటూ వస్తుంది లోకం మీదకి. అపవాది గర్జించే సింహంలాగా అనేకులు మింగుతూ వస్తున్నాడు. వాడు నీ ఇంట్లో వారిని మింగకుండా ఉండాలంటే నువ్వు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయి. నీ భర్తను మింగకుండా ఉండాలంటే సాతాను గర్జించే సింహం లాంటి వాడు నీ బిడ్డలను మింగకుండా ఉండాలంటే, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చిరుగుపరు అని వాడు గర్జించే సింహంలాగా వచ్చి వారి మీద దాడి చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూసి వారిని దేవుడు రక్షిస్తాడు. కనుక నువ్వు నీ కళ్ళను కన్నీటి ఓటగా చేసుకో, ప్రార్థన చేయి. తర్వాత గుమ్మం చూస్తే 7వ గుమ్మము నీటి గుమ్మము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది. అక్కడ ఏ గుమ్మం ఉందంట? చాలా ఏ గుమ్మం అంటది? 7వ గుమ్మము నీటి గుమ్మము. వాళ్ళు ఇంకొక గుమ్మాన్ని కూడా బాగు చేసి నిలబెట్టారు. 7వ గుమ్మం ఏం నిలబెట్టారు వాళ్ళు? నీటి గుమ్మం అంట. మనం ఇప్పుడే చూసాం ఓట గుమ్మం అంటే నీరు ఉబికే ఓట ఉన్న గుమ్మం కనుక ఓట గుమ్మం. ఇప్పుడు నీటి గుమ్మం ఎందుకన్నారు? జనరల్గా ఆలోచన చేస్తే నీటి గుమ్మం ఎందుకన్నారంటే నీరు అక్కడ నుంచి నీటి ఓటల నుంచి వస్తున్న నీటిని కాలువల ద్వారా ఈ గుమ్మంలో నుంచి యెరూషలేముకి తీసుకెళ్తున్న నీరును ఆ సరఫరా చేసే ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే నీటి గుమ్మం అన్నారు. కాబట్టి నీటి గుమ్మం మనకు నేర్పిస్తున్న ఆత్మీయ విషయం ఏంటంటే, నీటి గుమ్మం ద్వారా నిత్యము యెరూషలేము ప్రాంతానికి నీరు సరఫరా అవుతున్నట్లుగా ఆ సరఫరా అయిన నీరు ఆ ప్రాంతాన్ని ఎలాగైతే పచ్చదనంగా మారుస్తుందో, మేలుకరంగా మారుస్తుందో, ఈరోజు మన జీవితాల్లో కూడా నీరు, వాక్యం అనే నీరు ప్రవహిస్తే మన జీవితాలు కూడా దీవించబడతాయని గుమ్మం చెప్తుంది. నీరు అనగా వాక్యానికి గుర్తు. వింటున్నారా? నీరు అనగా వాక్యానికి గుర్తు. బైబిల్లో చాలా సాదృశ్యాలు ఉంటాయి వాక్యానికి. వాటిలో ఒకటేంటంటే నీరు అనగా వాక్యం. ఈరోజు మన జీవితంలో వాక్యము అనేది ప్రవహిస్తే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి. నీరు లేకపోతే కొన్నిసార్లు నీళ్ళు రాలేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇల్లు ఎలా ఉంటుంది? లేకపోతే మన ఊళ్ళో ఎలా ఉంటుంది? అవునా కదా? నీరు లేదనుకోండి, కొంతమంది స్నానాలు చేయడానికి అవకాశం లేదు, నీరు లేదు. ఏమైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? నీరు లేవు, అంట్లు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు లేవు. ఏమవుతుంది అప్పుడు పరిస్థితి? తెలుసు కదా ఎంత దారుణంగా ఉంటుంది. అవునా కదా? మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఎంత చిరాకు ఉంటుంది కదా. నీరు లేకపోతే ఎంత అపరిశుభ్రంగా ఉంటుంది మన ఇల్లంతా, మన ఒళ్ళంతా. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా అపవిత్రంగా ఉండకుండా మరి పరిశుద్ధంగా ఉండాలి అంటే మనలోకి వాక్యం అనే నీరు ప్రవహిస్తూ ఉండాలి. వాక్యం అనే ప్రవాహం మనలోంటి వెళ్ళాలి. ఆ ప్రవాహం ద్వారా మనలో ఉన్న చెత్త అంతా కూడా బయటకు కొట్టుకుపోతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం కనుక లేదనుకోండి, ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోతుంది, ఎక్కడికక్కడ మురికి పెరిగిపోతుంది, ఎక్కడికక్కడ అపవిత్రత పెరిగిపోతుంది. అందుకనే వాక్యం అనేది మనల్ని పవిత్రపరిచేది. వాక్యం అనే నీరు మనల్ని శుద్ధి చేసేది.
వాక్యము ఈరోజు మన జీవితంలో వాక్యమైన నీరు మనలో లేకపోతే చాలా ప్రమాదం అండి. వాక్యం అనే నీరు ఆలోచన చేస్తే పూర్వము మరి ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆవరణంలో అంటే దేవాలయపు ఆవరణంలో బయట బలిపీఠము, దాని ఎదుట గంగాళం ఉండేది. ఆ లోపల ఇంకా మిగిలిన ఉపకరణాలు ఉండేవి. అంటే ఒక యాజకుడు, ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఆ లోపలికి వచ్చి దేవుని సేవ జరిగించాలంటే ముందు అతడు ఏం చేయాలంటే ఆ గంగాళం దగ్గర ఉన్న నీటితో తన కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంట. అంటే ఇప్పుడు ఆ నీటితో కనుక కడుక్కోకపోతే అతడు శిక్షించబడతాడు. అందుకనే గంగాళం ఒకటి ఏర్పాటు చేశారు పూర్వము ప్రత్యక్ష గుడారం దగ్గర. ఆ గంగాళంలో లోపల నీరు ఉంటుంది. నీటి అంతేకాదు, ఆ గంగాళం అడుగున ఒక అద్దం లాంటి పరిస్థితి, అద్దం ఉంటుంది అనమాట. అంటే నీరు, అద్దం కూడా ఆ గంగాళం లోపల మనకు కనిపిస్తుంది. ఇదంతా వాక్యానికి సాదృశ్యం. నీరైనా అద్దమైన వాక్యమే. ఈరోజు మన జీవితాల్లో మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యం అడుగు పెట్టాలంటే వాక్యం అనే నీటితో మనం కడుక్కోవాలి. వాక్యం అనే అద్దంలో మన జీవితాలను చూసుకొని సరి చేసుకోవాలి. అవునండి, వాక్యం అనే నీరు కనుక మన జీవితంలో లేదనుకోండి, వాక్యమే అనే నీరు కనుక లేకపోతే అక్కడ ఎవరుంటారో తెలుసా? మత్తయి సువార్త 12:43 చదవండి. అపవిత్రాత్మ మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు ఎక్కడ తిరుగుతుందంట? అది నీరు లేని చోట్ల తిరుగుతుందంట. ఏంటది? ఎవరు తిరిగేది? అపవిత్రాత్మ. అందరు నా వైపు చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఒక అపవిత్రాత్మ అంట ఒక మనిషిని విడిచిపెట్టి వచ్చిందంట. ఇప్పుడు దానికి విశ్రాంతి కావాలి, ఎక్కడొక్కడ ఉండాలి. దానికోసం అంట అది ఎలాంటి ప్లేస్ ఎత్తుక్కుంటుందంట? నీరు లేని చోటు ఎక్కడుందా అని ఎత్తుక్కుంటుందంట. అంటే నీరు లేని చోట్ల ఉండటం ఎవరికి ఇష్టం? అపవాదికి, దురాత్మలకు ఇష్టం అంట నీరు లేని చోటు. ఇప్పుడే మీకు చెప్పా, నీరు అనగా వాక్యము. అంటే వాక్యము ఎక్కడైతే ఉండదో, ఎవరిలో అయితే ఉండదో అక్కడ ఉండటానికి వాడు ఇష్టపడతాడు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో వాక్యం లేదనుకోండి, ఖచ్చితంగా వాడు నీ దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి, ఆ తర్వాత నీ దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో నీరు లేదనుకో, అపవిత్రాత్మకి నిలయమైనట్టే నీ హృదయం. నీ జీవితంలో లేదా నీ హృదయంలో నీరు అనగా వాక్యం లేకపోతే అపవిత్రాత్మ వెతుక్కుంటూ వస్తారు ఖచ్చితంగా దగ్గరికి. నీరు లేని చోట్లలో నివసిస్తాడు అపవాది. నీరు లేకపోతే చాలా ప్రమాదం. అది అపవిత్రాత్మకు స్థానం అయిపోతుంది, స్థావరం అయిపోతుంది నీరు లేని చోట. కనుక నీ జీవితంలో ఎప్పుడు ఏముండాలి? అపవాది రాకుండా ఉండాలంటే ఏముండాలి? నీ దగ్గర నీరు ఉండాలి. వాక్యమనే నీరు, వాక్యమైన నీటితో ఎప్పుడు స్నానం చేయాలి, ఉదక స్నానం చేయాలి. వాక్యమైన నీటిలో నీ జీవితాన్ని కడుగుకొని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. వాక్యమైన నీరు ఎప్పుడు నీతో ఉండాలి. నీ దగ్గర వాక్యమైన నీరు లేదనుకోండి, నీరు లేని ఎక్కడ చోటు ఉందో అక్కడికి వచ్చేస్తాడు. అందుకని నీ హృదయంలో ఎప్పుడు ఉండాలి? ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి నీ హృదయంలో. వాక్యమనే నీరు కనుక నీ దగ్గర ఉంటే నీ దగ్గరికి వాడు రాడు. నువ్వు పాపం చేయవు, పరిశుద్ధంగా జీవిస్తావు. కాబట్టి వాక్యం అనే నీరు లేకపోతే అది బహు ప్రమాదకరమైందంటే. అందుకనే వాక్యము అనేది ఎలాంటిదంటే నీరు కదా. ఇప్పుడు మనం స్నానం చేస్తాం కదా నీటితో, అలాగే అదే పోలికగా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదవండి. ఎఫెసీ 5:25-27 వరకు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, చూడండి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. చూసారా, మనమందరం కూడా ఎటువంటి కళంకము, ముడత, మచ్చలు లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమకరంగా దేవునితో నిలబడాలి అంటే వాక్యం అనే ఉదక స్నానం మనము చేయాలి. వాక్యముతో ఉదక స్నానం చేయాలంట. ఉదకం అంటే ఏంటంటారు? ఉదకం అంటే నీరేనండి. నీటికి ఇంకో పేరు ఏంటంటే ఉదకం. ఇప్పుడు వాక్యం అనే ఉదకంతో స్నానం చేయమంటున్నారు. ఎందుకని? ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా, నిర్దోషంగా నిలబడాలి అంటే, పవిత్రంగా ఉండాలంటే, నీలో ఎటువంటి కళంకం లేకుండా, మచ్చలు కానీ ముడతలు కానీ లేకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంట? వాక్యం అనే ఉదక స్నానము చేయాలి. అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది అనమాట. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. అది శక్తి కలిగిన వాక్యం, స్వచ్ఛమైన వాక్యము. వాక్యం అనే నీటితో మనం స్నానం చేయాలంటే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా
చదువుతూ, ధ్యానిస్తూ, వింటూ ఆ వాక్య ప్రకారం మన జీవితాలని సరి చేసుకుంటూ ఉండాలి. వాక్యం నీరు లాంటిది, మన జీవితాలను కడుగుతుంది. అంతేకాదు వాక్యం అనేది ఒక అద్దం లాంటిది అనమాట. ఒక అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నీకు అర్థమవుతుంది కదా. అద్దం ముందు నిలబడినప్పుడు నీ ముఖం ఎలా ఉంది, నువ్వు కట్టుకున్న వస్త్రాలు ఎలా ఉన్నాయి, అవునా, నీ పరిస్థితి ఎలా ఉంది అనేది సమస్తం ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తుందో, వాక్యం ముందుకు నిలబడితే అసలు నువ్వు ఎలా ఉన్నావు, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉందో అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని వాక్యం అని అద్దం ముందు నిలబడాలి. మనందరం కూడా వాక్యం అని అద్దం ముందు నిలబడి నీ జీవితంలో ఏం పొరపాట్లు ఉన్నాయో చూసుకొని సరి చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం అద్దం లాంటిదండి. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి ఏంటో తెలియజేస్తుంది. నీలో ఎక్కడ పొరపాటు ఉంది, నీలో ఎక్కడ లోపం ఉంది, నువ్వు ఎక్కడ సరి చేసుకోవాలో అంతా కూడా వాక్యం అనేది అద్దం నీకు చూపిస్తుంది. అందుకని వాక్యం అనే అద్దం ముందు ఎప్పుడు నిలబడాలి, ఈ అద్దం దగ్గరికి ఎప్పుడు రావాలి, వాక్యం అనే ఉదకంతో స్నానం ఎప్పుడు చేయాలి. చాలామంది వాక్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాక్యం వినరు, వాక్యం అనే అద్దం ముందు నిలబడి చూసుకోరు, వాక్యం అనే ఉదకంతో స్నానం చేయరు. అందుకని వాళ్ళు ఇంకా అపవిత్రత, మురికి ఇంకా కనిపిస్తూనే ఉంది. వాక్యం చేత నీ జీవితాన్ని సరి చేసుకుంటే కనుక అద్భుతాలు జరుగుతాయి. కనుక ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. నేటి గుమ్మ మనకేం చెప్తుందంటే వాక్యము మన జీవితాలని కడిగేదని వాక్యం చెప్తుంది. వాక్యము ద్వారా మన జీవితాలు శుద్ధి చేయబడతాయని కూడా మనకు తెలియజేయబడుతుంది. అవునండి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సౌత్ కొరియా అనే దేశంలో అప్పటికి యుద్ధం చేత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, సరైన పరిస్థితులు లేవు. అప్పుడు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం యజమాని కోల్పోయింది. ఆ కుటుంబము ఒక స్త్రీ విధవరాలై బిడ్డలతో ఉంది. ఇప్పుడు ఆ ఇంటి పెద్ద కుమారుడు ఆ ఇంటి భారం అంతా తన మీద వేసుకొని ఆ ఇంటిని పోషించడానికి బయలుదేరాడు. బయటకు వెళ్తున్నాడు, కావాల్సినవి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు, బాగానే ఉంది. కొన్ని రోజులకి తల్లికి ఆలోచన నుంచి డౌట్ వచ్చింది. ఏంటంటే నా కుమారుడు బయటకు వెళ్తున్నాడు, కావాల్సినవి తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు, అంత బాగుంది, కానీ ఇంతకీ ఏ ఉద్యోగం చేస్తున్నాడు అనుకుని, బాబు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు అయినా, బయటకు వెళ్తున్నావు, చక్కగా మన ఇంట్లో కావాల్సినవి తెస్తాను అంటే, ఉద్యోగం గురించి నీకెందుకు, నీకు కావాల్సినవి నేను తెస్తున్నాను అంటున్నాడు. అలా కాలం గడుస్తుంది. ఆ తల్లికి ఏదో డౌట్ వచ్చింది. మొత్తానికి నా కుమారుడు ఏం చేస్తున్నాడు, ఏం మోసం చేస్తున్నాడు డౌట్ వచ్చి మరి అక్కడున్న వారితో కనుక్కొని తెలుసుకున్నది ఏంటంటే తన కుమారుడు బయటికి వెళ్ళి దొంగతనాలు చేసుకొని వస్తున్నాడు. దొంగతనం చేసి వీరిని దోచుకొని అవన్నీ ఇంట్లోకి తెచ్చి పెడుతున్నాడు అని తెలుసుకుంది. అంతే, ఆ తల్లి ఒక్కసారి గుండె బద్దలంత పని అయింది. ఎందుకంటే ఒక క్రైస్తవ తల్లి, ఒక భక్తి కలిగిన తల్లి, ప్రభువుని వెంబడించే తల్లి. అంతే, ఆమె చాలా బాధపడిపోయి తన కుమారుని పట్టుకుని, అయ్యా వీరిని దోచుకొని ఈ విధంగా ఇంతకాలం మనం తిన్నాము, ఇది ఎంత మంచిది కాదు, క్షేమం కాదు. మన దేవుడు మనకు చెప్తుంది ఏంటి, నీ పొరుగు వాంది నువ్వు ఏది ఆశించొద్దని దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇది చాలా భయంకరమైంది అని విషయం ఆ తల్లి చెప్పినప్పుడు, ఆ వాక్యం ఎప్పుడైతే చెప్పిందో తల్లి, ఆ వాక్యం చేత ఎప్పుడైతే హెచ్చరిక చేసిందో తల్లి, అప్పుడే తన దొంగతనాన్ని అతను విడిచిపెట్టి అతను ఏం చేశారు తెలుసా, ఒక ఉద్యోగం, చిన్న పని, ఉద్యోగం కూడా కాదు, ఒక చిన్న పని ఏంటంటే మరి అతడు లేకపోతే పాత సామాన్లు అమ్మే ఒక చిన్న పని పెట్టుకున్నాడు. పాత సామాన్లు కొని అమ్మే పని ఒకటి పెట్టుకుని చిన్న సైకిల్ మీద వెళ్తున్నాడు, వెళ్ళి తన పని చేస్తున్నాడు. కొద్ది రోజులకి అది ఆశ్రదించబడుతుందో ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ వ్యాపారాన్ని ఒక చోట స్థిరపరిచాడు. మరికొద్ది కాలానికి ఆ వ్యాపారం అభివృద్ధి చెంది ఒక చిన్న ఐరన్ ఫ్యాక్టరీ కూడా ఒకటి పెట్టాడంట. ఆ తర్వాత అభివృద్ధి చెంది చివరికి ఒక కార్ల ఫ్యాక్టరీ కూడా తయారు చేసి పెట్టాడంట. అక్కడ దేవునికి స్తోత్రం. ఒక కారు ఫ్యాక్టరీ కూడా స్థాపించాడు. ద గ్రేట్ కిమ్ అని సౌత్ కొరియాలో అతడు మ్యాటీస్ కార్ని అతడు వ్యవస్థాపన చేశాడు. చూడండి, ఒక దొంగ కార్లు కంపెనీ స్థాపించే స్థాయికి వచ్చాడంటే కారణం ఏంటో తెలుసా, తన తల్లి నీ ప్రవక్తన బాగోలేదని వాక్యం అనే అద్దం తన ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు వాక్యం అనే అద్దంలో తను చూసుకుని తన బ్రతుకు సరి చేసుకున్నాడు, నీతిగా బ్రతికాడు, దేవుడు ఆయన ఆశించాడు. 8వ గుమ్మం ఏంటంటే గుర్రపు గుమ్మం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనంలో మనకు గుర్రము గుమ్మ కనిపిస్తుంది. చదవమ్మా. చాలా ఏ గుమ్మం అంటది? 8వదిగా గుర్రపు గుమ్మం. ఏం గుమ్మం అని చెప్పండి? గుర్రం అనే దేనికి సూచన మీరు ఎవరైనా చెప్పగలరా? గుర్రము అనేది యుద్ధానికి సూచన, యుద్ధం. ఎందుకంటే ఆ కాలంలో ఏం వాడేవారంటే బాగా ఎక్కువగా యుద్ధానికి గుర్రాలు. గుర్రం అనగా యుద్ధానికి సూచన. ఈరోజు మనకి కూడా ఒక విషయం గమనించాలి, మనం కూడా యుద్ధము చేయాలి. మనం కూడా యుద్ధాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మన మీద కూడా యుద్ధాలు వస్తాయి. ఏం యుద్ధాలు వస్తాయి? ఆత్మ సంబంధమైన యుద్ధము, అపవాదితో యుద్ధం, సాతానుతో యుద్ధం, ఘట సర్పంతో యుద్ధం. కాబట్టి మనం యుద్ధం చేయాలి. ఎందుకంటే అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మెరుగుదునా అని వాడు తిరుగులాడుతున్నాడంట.
అంటే యుద్ధము ఎలా వస్తాడంటే ఒక గర్జించు సింహంలాగా నీ మీద దాడి చేయడానికి వాడు వస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? పోరాడాలా లేదా? అందరూ చూడండి, ఏం చేయాలంట? పోరాడాలి. క్రైస్తవ జీవితమే పోరాటం. దేవునికి స్తోత్రం. పోరాటం లేకుండా ఆశీర్వాదం ఉండదు. పోరాడాలి. కుటుంబంలో పోరాటాలు వస్తాయి, సమాజంలో పోరాటం వస్తుంది, నువ్వు ఉద్యోగం చేస్తున్న పోరాటం వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోరాటం ఏదో ఒక వ్యతిరేకత క్రైస్తవ జీవితం పట్ల వస్తూనే ఉంటుంది. ఎన్ని పోరాటాలు చేశారో మన పితరులు, మన పూర్వీకులు, అపోస్తులు ఎన్నో పోరాటాలు చేసి క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ముందుకు నిలబెట్టారు చూడండి. కాబట్టి మనం కూడా పోరాడాలి. ఇటు లోకపరంగా పోరాటాలు ఉంటే మరొక పక్కన అపవాది ఆత్మ సంబంధంగా మన మీద దాడి చేయడానికి, మనల్ని మోసంలో పడేయడానికి, మనల్ని అపవిత్రతలో పాపలో పడేయడానికి వాడు మరొక పక్కన మన మీద దాడి చేయడానికి వస్తాడు. ఇప్పుడు అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? అపవాదితో ఈ యుద్ధంలో మనం వాడిని పోరాడి జయించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలని ఎఫెసీ పత్రిక 6:10-17 మనం చూస్తాం. అవునండి, అపవాదిని ఎదిరించి వాడిని ఓడించి వాడిని తరిమి కొట్టాలంటే మనం నీతి అనే మైమరు తొడుక్కొని, సత్యం అనే దట్టి కట్టుకొని, మరి రక్షణ అనే శిరస్రాణం పెట్టుకొని, చేతుల్లో విశ్వాసమైన డాలు పట్టుకొని, మరొక చేతిలో వాక్యం అనే ఆత్మకట్టం కట్టుకొని, మరి సువార్తని జోళ్ళు తొడుక్కుంటే చాలు, వాడు మనల్ని చూసి పారిపోతాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఈ ఆయుధాలు ఉండాలి నీ దగ్గర. ఈ ఆయుధాలు లేవనుకో దాడి చేసేస్తాడు, మనల్ని ఓడిస్తాడు, మనల్ని పడగొడతాడు, మనల్ని నష్టపరుస్తాడు. అందుకనే నీ దగ్గర ఈ ఆయుధాలు ఉండాలి. నీతి ఉండాలి నీ దగ్గర, నీతి సత్యం ఉండాలి నీ దగ్గర. నువ్వు రక్షణ పొంది ఉండాలి, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడి ఉండాలి. అంతేకాదు నీ దగ్గర విశ్వాసం ఉండాలి, బలమైన విశ్వాసం. నీ దగ్గర వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. ఇది ఖడ్గం అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంది కానీ సాతాను గడికైతే రెండు వైపులా దడదగా మెరిసే ఖడ్గతలే కనిపిస్తుంది వాడికి. చూడడానికి మన చేతిలో పుస్తకం లాగా ఉంది కానీ అపవాది గడికైతే ఇదే రెండు వైపులా పదునున్న కత్తిలాగా కనిపిస్తుంది. ఈ కత్తి చూసి పారిపోతాడు అనమాట. అవునండి, వాక్యము ఖడ్గం, సువార్తని జోళ్ళు తొడుకో, ఇవన్నీ నీ దగ్గర ఉంటే, ఈ ఆయుధాలన్నీ నీ దగ్గర ఉంటే ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తావు. నీ దగ్గర నీతి లేకపోయినా, సత్యం లేకపోయినా, రక్షణ లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, వాక్యం లేకపోయినా, సువార్త లేకపోయినా ఓడిపోతావు యుద్ధంలో. కాబట్టి అన్ని ఆయుధాలు కలిగి ఉండాలి కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకో, యుద్ధంలో ముందుకెళ్ళు. ఎందుకంటే పోరాటాలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? పోరాటాలు. ఎటు చూసిన పోరాటాలు, లోపల బయట అన్ని పోరాటాలే. కుటుంబంలో పోరాటాలు. నువ్వు దేవుని నమ్ముకున్నావు అనుకో, నీ బంధువుల దగ్గర పోరాటాలు ప్రారంభమవుతాయి. వారు నిన్ను వ్యతిరేకిస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను వెలివేస్తారు, నిందిస్తారు, బాధపెడతారు. ఎన్ని రకాల పోరాటాలు, ఇన్ని పోరాటాలు, యుద్ధ పరిస్థితులు నీ దగ్గర ఏర్పడుతుంటాయి. అయినా కూడా నువ్వేం చేయాలి తెలుసా? నిలబడాలి. పోరాడి దేవుని కొరకు నిలబడాలి. ఈ పోరాటంలో దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు దేవునికి జీవకిరీటము ఇస్తాడు. 9వ గుమ్మం, తూర్పు గుమ్మం. 9వ గుమ్మము, తూర్పు గుమ్మము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం. తూర్పు గుమ్మము. ఏంటంటే అది తూర్పు ద్వారము. ఇంకొక పేరు కూడా ఉంటుంది, బంగారపు గుమ్మం అని. ఎందుకు ఈ తూర్పు గుమ్మము లేదా బంగారపు గుమ్మం అని ఈ గుమ్మాన్ని పిలిచారంటే, చూడండి, సూర్యుడు ఉదయించినప్పుడు చెప్పండి వెలుతురు ఎక్కడ పడుతుంది? ఈ తూర్పు గుమ్మములో నుంచి అలా మందిరపు ఆవరణంలో వెలుతురు పడుతూ ఉంటుంది అనమాట. ఈ గుమ్మానికి కొన్ని ప్రత్యేకత ఏంటంటే, సూర్యుడు ఉదయించగానే ఆ వెలుతురు అంతా కూడా ఈ గుమ్మంలో నుంచి లోపల పడుతూ ఉంటుంది. యెరూషలేము లోపలికి పడుతూ ఉంటుంది వెలుతురు అంతా. ఇది దేన్ని సూచిస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు, ఆయన వస్తారు, ఆయన వచ్చి ఇదే తూర్పు గుమ్మం గుండా యెరూషలేములో ప్రవేశిస్తారని చెప్తుంది మనకి. అవును, తూర్పు గుమ్మం దేనికి సూచన తెలుసా? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఉన్నది. యేసు ప్రభు త్వరలో రాబోతున్నారని, ఆయన అదే గుమ్మం గుండా యెరూషలేములో ప్రవేశిస్తారని యేసయ్య రెండవ రాకడ గురించి ఈ తూర్పు గుమ్మం చెప్తుంది. నిజమే, యేసు ప్రభు కూడా ఇదే తూర్పు గుమ్మం గురించి లోపలికి వెళ్తారంట. హెచ్కేల్ ప్రవక్త చెప్పాడు ముందుగానే. సూర్యుని యొక్క వెలుతురు ఎలాగైతే ఈ తూర్పు గుమ్మం గుండా యెరూషలేములో పడుతుందో, నీతి సూర్యుడని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఒలివ కొండ మీద అడుగుపెట్టిన తర్వాత తూర్పు గుమ్మంలో నుంచే యెరూషలేము లోపలికే ప్రవేశిస్తారు అని హెచ్కేల్ ప్రవక్త చెప్తున్నాడు. అక్కడ దేవుని యొక్క మహిమను కూడా చూసినట్టుగా అని చెప్తాడు. నిజమేనండి, తూర్పు గుమ్మం ఈ రోజుకి కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్న గుమ్మాల్లో చాలా పోయినాయి, కానీ ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటున్న ఈ తూర్పు గుమ్మం ఇంకా నిలిచే ఉంది, ఇంకా చక్కగా ఉంది. కాకపోతే గుమ్మంలా లేదు. గుమ్మంగా ఖాళీ ఉండాల్సింది మొత్తం ఇటుకలతో, అదే రాళ్ళతో కట్టేశారు, క్లోజ్ చేసేసారు. కారణం ఏంటో తెలుసా? దానికి కూడా కారణం ఉంది. 1137వ సంవత్సరంలో సుల్తాన్ సలావుద్దీన్ అనే ఒక రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
మరలా యెరూషలేముకి వచ్చి ఒలీవ కొండ మీదకి దిగుతారని, అక్కడ నుంచి తూర్పు గుమ్మం నుంచి యెరూషలేములో ప్రవేశిస్తారని అతను విన్నప్పుడు యేసు ప్రభు ఈ గుమ్మం నుంచి వెళ్లకుండా ఉండాలని అతడు ఏం చేశాడు తెలుసా? రాళ్ళతో గుమ్మాన్ని మొత్తం కట్టేశాడు, రాళ్ళతో గోడ కట్టేశాడు. గోడ కట్టేయటమే కాకుండా గుమ్మం ఎదురుగా సమాధులు కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తే, మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూడండి, ఈస్ట్ గేట్ అని లేదా తూర్పు గుమ్మం అని కొడితే మీకు ఆ గుమ్మం కనిపిస్తుంది. ఆ గుమ్మం ఇటుకలతో మొత్తం క్లోజ్ చేశారు, కట్టేశారు. దాని ఎదురుగా సమాధులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ రాజు ఏం చేశాడంటే యేసు ప్రభు రాకూడదు అని. అసలు సమాధులు ఎక్కడ ఆపుతాయి, రాళ్ళు ఎక్కడ ఆపుతాయి యేసు ప్రభు వస్తే? ఆ తూర్పు గుమ్మం ఎదురుగానే ఒలీవ కొండ ఉంటుంది. ఆ ఒలీవ కొండ మీద దిగటము, ఆ తర్వాత తూర్పు గుమ్మం నుంచి యెరూషలేములో ప్రవేశిస్తారని వాక్యం చెప్తుంది. తూర్పు గుమ్మంలో ప్రవేశిస్తారని హెజ్కేలు ప్రవక్త చెప్తే, ఒలీవ కొండ మీద దిగుతారని జకర్యా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 2 దేవదూతలు కూడా ఆయన ఒలీవ కొండ మీదకే మరలా తిరిగి వస్తారని, అదే కొండ మీదకి వస్తారని కూడా వారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభు త్వరలో రాబోతున్నారు. దానికి సూచనగా మనం యుద్ధాలను చూస్తున్నాం, అవునంటారు కదా. ఎందుకని? ప్రభువే చెప్పారు, ప్రభు మీరు రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే, చాలామంది నేనే క్రీస్తుని అంటారు. ఆ తర్వాత యుద్ధ సమాచారం మీరు వింటారు, కరువులు, భూకంపాలు, పరిస్థితులు చూస్తారు, అక్రమం విస్తరించి ప్రేమ చలారిపోవడం మీరు చూస్తారు. ఇవన్నీ కూడా సూచనలు చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం యుద్ధాలు, భయంకర యుద్ధాలు చూస్తున్నాం. ఎటు చూసిన మారణ హోమం చూస్తున్నాం, ఎటు చూసిన కరువులు చూస్తున్నాం, ఎటు చూసిన ఎక్కడ చూసిన నేనే క్రీస్తుని కొత్త దేవుళ్ళు అవతరిస్తున్నారు. నేనే క్రీస్తుని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇప్పటికీ కొన్ని వేల మంది తయారయ్యారండి. ఈ మధ్యన కూడా చైనాలో ఒక స్త్రీ నేనే క్రీస్తుని అంటుంది. అసలు ఒక స్త్రీ నేను క్రీస్తుని అంటుంది. ఎలా నమ్ముతారు ఇది? గుడ్డివాళ్ళు చాలామంది నమ్మేశారండి వాక్యం తెలియక. అసలు యేసు ప్రభు మళ్ళీ స్త్రీగా వస్తానని చెప్పాడా? స్త్రీగా ఎందుకు వస్తాడు ఆయన? స్త్రీగా రాడు, అక్కడే అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటి, యేసు ప్రభు మనలాంటి మనిషిగా వస్తాడా? ఇంకోసారి వచ్చినప్పుడు మనలాగా రాడు. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు. అందరూ కన్నులు చూస్తుండగా, అందరూ కూడా, అన్ని జనులు అందరూ కూడా, ఆయన నమ్మని వారు కూడా రొమ్ము కొట్టుకుని ఏడ్చే పరిస్థితుల్లో అందరూ కూడా చూస్తుండగా, ఆకాశం నుంచి అగ్ని జ్వాలల్లో తన వారిని వెంట పెట్టుకుని పరలోకం నుంచి భూమి మీదకి దిగి వస్తారని వాక్యం చెప్తుంటే, ఎక్కడో సీక్రెట్గా చైనాలో 2వ రాకడలో వచ్చేసాడు యేసుప్రభు అంట. గమనించాలి, యేసుప్రభు 2వసారి వచ్చినప్పుడు ఈసారి కన్య మరియ గర్భాన్ని పుట్టినట్లుగా ఎక్కడో ఎవరికో తెలియనట్టుగా పుట్టాడు. ఈసారి పుట్టడం కాదు, డైరెక్ట్గా ఆయన పరలోకం నుంచి అగ్ని జ్వాలలతో, అగ్నిగా మహిమతో దిగి పరలోకం నుంచి అందరూ చూస్తుండగా, ప్రపంచమంతా చూస్తుండగా పరలోకం నుంచి వస్తాడు భూమి మీదకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. కాబట్టి యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని తూర్పు గుమ్మం మనకు చెప్తుంది కనుక దయచేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. రోజులు మారిపోయినాయి. ఎందుకంటే వాక్యం అంటుంది, లోకము నటన గతించిపోతుంది, లోకము దాని యొక్క ఆశలు గతించిపోతున్నాయి, లోకము నటనంతా గతించిపోతుంది, లోకానికి అంతం సమీపమైంది. పరలోక రాజ్యము చేరుకోవడానికి మనందరం సిద్ధపడాలి. నువ్వు రక్షించబడి మారు మనసు పొంది దేవుని కొరకు నమ్మకం బ్రతికి 2వ రాకడలో ప్రభువుతో కూడా నువ్వు పరలోకం చేరుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. చాలామంది అనుకోవచ్చు, చాలా కాలంగా ఇదే మాటలు చెప్తున్నారు, ఈ పాస్టర్లందరూ ఇలాగ అబద్ధాలు చెప్తారు, 2000 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నారు, ఏది రాకడ రాలేదు ఏంటంటే, దానికి కూడా పేతురు గారు సమాధానం చెప్పారు. ఎవరు నశింపవాలని, ఎవరు కూడా నశించిపోకూడదని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు అవకాశం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు తప్ప ఆయన రాకడ గురించిన వాగ్దానం ఆలస్యం కావట్లేదు. ఆలస్యం కాదు, లేకపోతే ఆలస్యము, లేకపోతే ఆ వాగ్దానం నిరర్ధకం కాదు, ఖచ్చితంగానే వస్తాడు. కాకపోతే అందరూ రక్షించబడాలని ఆలస్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కొరకు రాడే అంటున్నాడు. ఆయన వస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? ఆలోచన చేసావు అసలు? అలా హేళన చేసేవాడు. ఆయన రాడేంటి అంటే, నిజంగా ఆయన వస్తే వాడు గుండె బద్దలైపోతాయి. ఆయన చూసి వాడు ఎంత ఏడ్చినా అప్పుడు ప్రయోజనం ఉండదు. కాబట్టి రాకడ కొరకు సిద్ధపడండి, మారు మనసు పొందండి, నమ్మకంగా ప్రభు సన్నిధిలో కొనసాగండి. మన ఇండ్ల దగ్గర కూర్చొని మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటానికి కాదు. ఇక ప్రభు రాకడ అతి దగ్గరకు వచ్చేసింది, అతి సమీపంగా వచ్చేసింది. కనుక నువ్వు సిద్ధపడు, నీవు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి కూడా ప్రభు బయట మనం చేస్తున్నాం. 10వ గుమ్మం త్వరగా నేను చెప్పేసి ముగిస్తాను. 10వ గుమ్మం ఏంటో తెలుసా? మెప్కాదు ద్వారము లేదా మెప్కాదు గుమ్మము. మెప్కాదు ద్వారము. నెహెమ్యా 3:31. చాలు. 10వ గుమ్మం ఏంటంటే మెప్కాదు ద్వారము లేదా గుమ్మము. మెప్కాదు అనగా హెబ్రీ భాషలో దాని అర్థం ఏంటంటే తీర్పు అని అర్థం, జడ్జిమెంట్, తీర్పు. ఈ గుమ్మం మనకేం చెప్తుందంటే, మెప్కాదు ద్వారము మనందరికీ తీర్పు ఉంది అనే విషయం చెప్తుంది. ఆ పేరులోనే ఉంది తీర్పు. ఆ పేరే చెప్తుంది జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉందని. అవునండి, అందరు వింటున్నారా? మనమందరం కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఈ భూమి మీద నువ్వేమేమి చేసావో అన్నీ కూడా దేవుని ఎదుట నిలబడి చెప్పాలంటే ఒకరోజు వస్తుందంట. ఆ రోజు
చాలామంది అనుకుంటున్నారు దీని గురించి తెలియక ఏదో కూడా బతికేసాంలే, మా ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసేసాంలే, కావాల్సినంత పాపము చేసాం, కావాల్సినంత తిరిగాము ఇష్టానుసారంగా బ్రతికేసాం, అంతా బాగుంది, లైఫ్ అంతే ఎంజాయ్ చేయడమే అనుకుంటున్నారు చాలామంది. లైఫ్ అంటే ఎంజాయ్ చేసావు, బాగానే ఉంది, నీకు నచ్చినట్టుగా తిరిగావు, ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరిగావు, ఇష్టం వచ్చిన కార్యాలు చేసావు, అంతా బాగుంది. కానీ తీర్పు ఉంది. ఆ తీర్పు రోజున దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఎంజాయ్ అనుకుంటూ చేసిన ప్రతి పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చి నేను నరకాగ్నిలో తోసేస్తాడు. అప్పుడేం చేస్తావు? అందుకని భయపడి, తీర్పు ఉంది, మనందరికి తీర్పు ఉంది. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే సమయం ఒకటి ఉంది, తీర్పు రోజు ఉంది. మనం చేసిన క్రియలన్నీ కూడా ఒక గ్రంథంలో రాయబడుతున్నాయి. మనం తీర్పు రోజునంట గ్రంథాలన్నీ తీసుకొస్తారంట దేవదూతలు, వచ్చి అలా ఎదురు పెడతారు. మొత్తం మన పేజీలు ఉంటాయి, దాంట్లో మనకు గుర్తులేనివి కూడా అక్కడ ఉంటాయి. మొత్తం మన జీవితం అంతా రాసేసి ఉంటుంది, మనం చేసిన ప్రతి క్రియ కూడా అక్కడ ఉంటుంది. కనుక ఆ గ్రంథంలో రాయబడిన క్రియల ఆధారంగా నువ్వు తీర్పు తీర్చబడతావు. నీ క్రియలు మంచిగా లేకపోతే, నీ జీవితం మంచిగా కనపడకపోతే దేవుని దృష్టిలో నువ్వు అగ్ని పాలైపోతావు. నీ జీవితం దేవుని దృష్టిలో నీతిగా కనిపిస్తే నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి తీర్పు దినముంది. ఇక్కడ ఎవరు అడిగేవారు లేని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో, తీర్పుకు భయపడి, తీర్పు రోజుకు భయపడి ఇక్కడ భూమి మీద పరిశుద్ధంగా నీతిగా బ్రతకడం నేర్చుకో. తీర్పు రోజున దేవుని ఎదుట నిలబడే ధైర్యము ఉండాలి అంటే ఈ భూమి మీద పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలి. అపవిత్రమైన వ్యర్థమైన వాటిని, విగ్రహ సంబంధమైన వాటిని అన్నింటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. కనుక బహు జాగ్రత్తగా ఉండండి. తీర్పు అనేది ఉన్నది. 11వ గుమ్మము ఎఫ్రాయిము గుమ్మము. నెహెమ్యా 8:16. ఎఫ్రాయిము గుమ్మము. దేవమందిరపు ఆవరణంలోను ఎఫ్రాయిము నీటి గుమ్మము. చాలండి. ఏ గుమ్మం అంటది? ఎఫ్రాయిము గుమ్మం. మీకు తెలుసా, ఇంతవరకు అన్నీ కూడా వేరే వేరుగా ఉన్నాయి, కానీ ఈ గుమ్మానికి మాత్రం ఒక వ్యక్తికి పేరు పెట్టారు. ఎఫ్రాయిం ఎవరో తెలుసు? ఎఫ్రాయిము యోసేపు కుమారుడు ఎఫ్రాయిము. యోసేపుకి ఐగుప్తులో ఒక కుమారుడు పుడితే అతనికి మొదటిగా మనష్షే అని పేరు పెట్టాడు, రెండోదిగా ఎఫ్రాయిము. ఎందుకంటే దేవుడు అన్య దేశంలో నా పట్ల కృప చూపించి నన్ను అభివృద్ధి చేశాడని, తన అభివృద్ధికి, తన ఫలానికి బట్టి అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. అందుకని ఎఫ్రాయిం అనగా అభివృద్ధి లేదా ఫలము అని అర్థం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎఫ్రాయిము అనగా అభివృద్ధి ఉండాలి, మన జీవితంలో అనగా లేదా ఫలము అనేది ఉండాలి. అంటే మనం ఫలించాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పండి? ఫలించాలి, ఫలాలు ఉండాలి. ఫలాలు లేని అంజూరపు చెట్టులాగా ఉండకూడదు. ఎంత తిన్నా ఎంత తాగినా అంజూరపు చెట్టు కంటే 3 సంవత్సరాలు బట్టి ఎటువంటి ఫలాలు లేవంట. అందుకనే దాన్ని నరికివేద్దాం అనుకుంటే ఆ తోటమాలి ఏమన్నాడంటే, ఇంకొక సంవత్సరం కూడా ఉండనిద్దాం, చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, ఇది ఫలించిందా సరే, ఫలించలేదంటే నరికేద్దాం. ఫలించడం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన క్రియలు మనలోంచి బయటికి రావాలి, దేవునికి ఇష్టమైనవి మనలోంచి బయటికి రావాలి. పూర్వం మనం ఎలా ఉన్నామో అలా ఉండకూడదు. పూర్వం అపవిత్రులుగా, పూర్వం పాపాలు జీవిస్తూ, పూర్వం ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు ఉన్నామేమో. ఒకవేళ పూర్వం బూతులు మాట్లాడుతూ, పూర్వం త్రాగుతూ తిరుగుతున్నామేమో. ఇవన్నీ చెడు ఫలాలు, ఇవన్నీ చేదు ఫలాలు, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచి, విశ్వాసం నుంచి రక్షించబడిన తర్వాత నీలోంచి తీయని మంచి ఫలాలు రావాలి, శ్రేష్టమైన ఫలాలు రావాలి, ఫలించే జీవితం నీలో ఉండాలి. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా హెచ్చరించేశాడు, మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి. ఒకవేళ ఫలించకపోతే ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్దని కూడా చెప్పాడు. కాబట్టి ఈరోజు ఫలాలు ఉండాలండి. ఏదో పేరుకు క్రైస్తవులు అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, పేరుకు తగినట్టుగా బ్రతకాలి. క్రైస్తవుడని పేరుకు తగినట్టుగా బ్రతకాలి, దేవుని బిడ్డను అనే పేరుకు తగినట్టుగా బ్రతకాలి. దేవుని పేరు చెప్పుకొని, దేవుని పేరు పెట్టుకుని, క్రైస్తవునని చెప్పుకొని త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ, వ్యభిచరిస్తూ, అబద్ధాలు చేస్తూ, మోసం చేస్తూ, కీడు చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, అసూయపడుతూ, ఇన్ని రకాల అపవిత్ర కార్యాల పరిస్థితులు ఉంటే ఎలా దీవించబడతాయి? ఎన్ని చెడు ఫలాలు. ఇది చెడు హృదయంలోంచి వచ్చిన చెడ్డ ఫలాలు. మంచి హృదయంలోంచి వచ్చే మంచి ఫలాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఫలించాలి. ఫలించడం ద్వారా తండ్రి మహింపరచబడతాడు, ఫలించడం ద్వారా తండ్రి సంతోషపడతాడు. పౌలు నుంచి చూడండి, ఒకప్పుడు ఎన్నో చెడు ఫలాలు, చేదు ఫలాలు ఆయన జీవితంలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే రక్షించబడ్డాడో మంచి ఫలాలు వచ్చినాయి. నీతి, ప్రేమ, పరిశుద్ధత, యథార్థత, ప్రార్థన, వాక్యము, చక్కని ఆత్మీయమైన మంచి లక్షణాలు, మంచి క్రియలు అన్నీ వస్తాయి. దేవుని బిడ్డ అని చెప్పుకునే మనము
మంచి క్రియలు, మనలో మంచి ఫలాలు కనిపించాలి. ఇంకా క్రైస్తవుని చెప్పుకుంటే ఎవరికి కూడా మేలు చేయలేని వ్యక్తిగా, ఎవరికి తోటి వారికి సహాయం చేయలేని కఠిన హృదయంతో ఉంటే నీ జీవితం వ్యర్థం. నీ మాటల్లో మంచి కనిపించాలి, నీ క్రియల్లో, నీ ఆలోచనలో, పరిస్థితుల్లో, ప్రతి దాంట్లో కూడా మంచి ఫలాలు రావాలి. క్రైస్తవుని చెప్పుకొని ఇంకా త్రాగేవాడిగా, క్రైస్తవుని చెప్పుకొని ఇంకా తిరుగుతూ, క్రైస్తవుని చెప్పుకొని ఇంకా అక్రమ సంబంధాల్లో, ఇంకా క్రైస్తవుని చెప్పుకొని ఇంకా పాపంలో, ఇంకా తిరుగుల్లో, ఇంకా వ్యసనాల్లో, ఇంకా అపవిత్రతలో, క్రైస్తవుని చెప్పుకొని క్రీస్తుని బిడ్డను నేను చెప్పుకుంటూ ఇంకా వ్యర్థమైన సినిమాలు, సీరియల్లో ఇంకా నీ జీవితం గడిపేస్తూ నేను చాలా గొప్ప భక్తుని అనుకుంటున్నావు. దేవుడు నేను చూసి అనుకుంటున్నాడు కదా, చిచ్చి ఇదేంటి చేదు ఫలాలు వస్తున్నాయి ఇతనిలో అని దేవుడు కోపపడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు చేసే ఏదో ఆదివారం వస్తున్నాను కదా, వెళుతున్నాను, కానుకేది ఇస్తున్నాను, అయిపోయిందని అనుకుంటున్నావు. కానీ నా భక్తి చాలా గొప్పది అనుకుంటున్నావు, కానీ నీ క్రియలు బాల, నీ జీవితం బాగలేదు దేవుని దృష్టికి. కాబట్టి అది చేదు ఫలాలు, అవి చేదు ఫలాలు. కాబట్టి చేదు ఫలాలు కాదు దేవుడు కావాల్సింది, మంచి ఫలాలు కోరుకుంటున్నాడు ఆయన. క్రైస్తవుడు అనే పేరుకు తగినట్టుగా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించినవాడు, క్రీస్తు మనసు కలిగినవాడు క్రైస్తవుడు. క్రీస్తులాగా అంటే క్రీస్తే నీలో ఉన్నాడా అని ప్రజలు అనుకోవాలి. అలాంటి స్థితిలో, అంతటి స్థితిలో నీవు జీవించాలి. మార్పు అనేది కనపడాలి, మారిన జీవితం నీలో ఉండాలి, మార్పు చెందిన జీవితం ఉండాలి. ఇంకా గొంగల పురుగుగా ఉండకూడదు, సీతాకోక చిలుకలాగా మార్పు చెందిన బ్రతుకు నీలో ఉండాలి. క్రీస్తు నీలో ఉన్నాడా అని ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం ఉండాలి. అలాంటి మారిన జీవితం, మార్పు చెందిన జీవితం ఉండాలి. కానీ చాలామంది క్రైస్తవుల్లో ఎంతమందికి వస్తున్నా, బాప్తీసం తీసేసుకున్న, ప్రభు బలలో పాల్గొంటున్న వారు కూడా కొందరు చూడండి, ఇంకా మార్పు కనబడట్లేదు. ఇంకా చేదు ఫలాలే, ఇంకా చెడ్డ లక్షణాలే, చెడ్డ అలవాట్లే, చెడు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ చెడు పరిస్థితులు ఉండటం మనకు క్షేమం కాదండి. కాబట్టి ఎప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో, పశ్చాత్తాపుడు ప్రభు దగ్గర నీ బ్రతుకుని సరి చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాను. అంతేకాదు ఆఖరి గుమ్మము బందీ గృహ గుమ్మము, నెహెమ్యా 12:39 బందీ గృహ గుమ్మము, లేదా ఇంగ్లీష్లో ఉంటుంది ద గేట్ ఆఫ్ ది గాడ్స్, కావలి వారు ఉండే గుమ్మము అని అర్థం. ఎక్కడంటది? బందీ గృహము. 12వ గుమ్మ పేరు ఏంటంటే బందీ గృహ గుమ్మము, ద గేట్ ఆఫ్ ది గాడ్స్. అంటే ఇంకొక విధంగా అలా అర్థం చేసుకోవచ్చు, అంటే కాపలా కాసేవారి యొక్క గుమ్మము. ఎందుకంటే కొందరు చెప్తున్న లేదా చరిత్ర పరిస్థితిని బట్టి ఆలోచన చేస్తే, ఆ యెరూషలేం ప్రాంతానికి కావలి కాసేవారు, కాపలాగా వాచ్మెన్లుగా ఉండేవాళ్ళు. అక్కడే తమ డ్యూటీ తీసుకుంటారు, అక్కడే డ్యూటీ దిగుతారు, అక్కడే వారి పనులన్నీ చేస్తారు. అనుకునే దానికి ద గేట్ ఆఫ్ ది గాడ్స్ అని పేరు వచ్చింది. అంటే కావలి కాసేవారి యొక్క గుమ్మము. దాన్ని బందీ గృహ గుమ్మము కూడా అన్నారు. కొందరేమో అంటే ఈ గుమ్మముల నుంచే కొందరిని జైలుకి తీసుకెళ్తారని కూడా అన్నారు. ఏదేమైనా ముఖ్యంగా గేట్ ఆఫ్ ది గాడ్స్ అనగా కావలి కాసేవారు వారి యొక్క గుమ్మం. అది మన జీవితంలో కూడా ఒక విషయం మనం గమనించాలి. మనం కూడా మన జీవితానికి కావలిగా ఉండాలి. నీవే నీ ఇంటికి ఒక వాచ్మెన్ లాగా ఉండాలి. కావలివాడు ఏం చేస్తాడు? వాచ్మెన్ ఏం చేస్తాడు? గేటు ముందు కూర్చొని ఇంటి అంతనే తిరుగుతూ, రాత్రి అంతా తిరుగుతూ కాపలా కాస్తాడు. అలాగే నీ ఇంటికి నీవు ఒక వాచ్మెన్ లాగా ఉండాలి. అంటే ఏంటి? నీ ఇంట్లో నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, వారు భక్తిగా ఉన్నారా లేదా, ఏదైనా తేడాగా ఉంటున్నారా లేదా అని నీ ఇంటికి నీవే వాచ్మెన్ లాగా తయారైపోవాలి. నీ పరిస్థితి, ఇంటి వారందరి పరిస్థితిని గమనిస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నీ హృదయానికి కూడా నీవే వాచ్మెన్గా ఉండాలి. అంటే నీ హృదయంలో ఏం చేరుతున్నాయి, నా జీవితంలో ఏముంటున్నాయి, లేదా నా జీవితం సరిగా ఉంటుందా లేదా అని నీ జీవితాన్ని కూడా ఎప్పటికప్పుడు ఒక వాచ్మెన్ లాగా పరిశీలన చేసుకుంటూ, దేవునికి ఇష్టం కాని వాటిని వెంటనే మనం బయట పారేసుకుంటూ బహు జాగ్రత్తగా మన జీవితం గడపాలి. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది కనుక, ఈ లోకం శాశ్వతం కాదు కనుక మనందరం కూడా ఆ విధంగా జీవిద్దాం. అటు కృప దేవుడు ఇక్కడ చేరొచ్చిన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.